వినాయక చవితి రోజు గణపతికి పూజ చేసుకోవడానికి మంచి సమయాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి అంటే 4 గంటల నుంచి 7:30 వరకు ఉన్న సమయం చాలా బాగుంది. ఈ సమయంలో బ్రాహ్మీ ముహూర్తము, బుధహోర, గురుహోర ఉన్నాయి. ఆ తరువాత మధ్యలో యమగండ కాలం ఉంది. కాబట్టి 9 వరకు సమయాన్ని వదిలిపెట్టేయండి. నేను లైవ్లోకి మీ అందరి చేత పూజ చేయించడానికి 9:30కి సిద్ధంగా ఉంటా. ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్లో మీ ఊరి పేరును పెట్టండి. అలాగే ఎవరైతే వినాయక చవితి మండపాలు వేసుకుని మీ దగ్గరలో ఉండి పురోహితుడు దొరకలేదు అని బాధపడుతున్నారో వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ షేర్ చేయండి. ఆ నెంబర్ మీద వాళ్ళని కాంటాక్ట్ చేయమనండి. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి వాళ్ళకి కూడా లైవ్ ప్రారంభమవుతుంది పూజకి కావలసిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వచ్చేటువంటి వీడియోలో మీకు అందజేస్తాను. ఈ నెల 20వ తారీఖు అంటే ఇంకొక 2 రోజుల్లో నేను మణిమహేష్ కైలాస్ వెళ్తున్నాను. ఇదేమిటి అని చాలా మంది అడుగుతున్నారు. మనకి 5 కైలాసాలు ఉన్నాయి. ఒకటి మానస సరోవరం అయితే, రెండవది ఆది కైలాష్, మూడవది మణిమహేశ్వర్, 4వది శ్రీకంఠ మహాదేవ్ కైలాసం, 5వది కిన్నర్ కైలాష్. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన కైలాసాలే. మణిమహేశ్వరులో పరమేశ్వరుడు మణిస్వరూపంగా కనిపిస్తాడని, అక్కడ ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్నాడని భక్తుల విశ్వాసం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఈ యాత్ర యొక్క విశేషాలు, పరమేశ్వర దర్శనం చేయిస్తాను లైవ్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.